సడన్గా శాలెం మనం ఇంటికి వచ్చాడు అనుకో, అట్ట కొడతారా నన్ను? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడన్నా పరదేశం ఎలా ఉంటుందో ఊహించారా? దేవునికి స్తోత్రం. భూమి మీద దేవుడు సృష్టించినటువంటి ఈ ప్రపంచమే ఇంత ఉంటే, ఈ భూప్రపంచం, ఇదే భూప్రపంచం మీద ఎన్నో తరాలు మనుషులు గడిచిపోయినాయి. అందరి అది ఆదాము దగ్గర నుంచి ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఈ భూమి మీదనే ఉంచినట్టయితే భూమి పట్టిద్దా? అంతమంది ఉన్నారు. ఇంతమంది ఆత్మలను భద్రపరిచినటువంటి ఆ పరదైసు ఎంత సువిశాలంగా ఉందో ఒక్కసారి ఊహించండి, ఎంత పెద్దదో. ఈ భూమి మీద ఉన్న మహిమే ఇంత వైభవంగా ఉంటే, ఏది గతించిపోయే మహిమ, ఆ పరదైసు మహిమ, పరలోక మహిమ ఇంకా ఎలా ఉంటుందో ఊహించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరదైసు మహిమ ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రభునందుండి మృతులైనటువంటి మృతులందరూ చేరిన స్థలం అది. అసలు ఆ సన్నివేశాలు ఊహించండి ఒకసారి ఎట్టుంటుందో. అక్కడికి పోతే సాధు సుందర్ సింగ్ గారు కనపడతాడు, భక్త సింగ్ గారు కనపడతాడు, మాసిలామణి గారు కనపడతాడు, ఏసన్న గారు కనపడతాడు, రాజబాబు అన్న కనపడతాడు. మీరు వెనకుండి నేను ముందు పోతే మీరు తర్వాత వచ్చినప్పుడు నేను కూడా కనపడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, సమూయేలు గారు కనపడతాడు, అబ్రహాం గారు కనపడతాడు, ఇస్సాక్ కనపడతాడు, యాకోబు కనపడతాడు, దానియేలు కనపడతాడు, షద్రక్ కనపడతాడు, మేషాక్ కనపడతాడు, అబేద్నెగో కనపడతాడు, దావీదు కనపడతాడు. పరిశుద్ధుల ఆత్మలన్నీ కనపడతాయి. మనం కూడా ఆత్మగా ఉంటాం కాబట్టి. యేసయ్య రాకడకు ముందు పోతే సంగతి చెబుతున్నా. స్తోత్రం. జస్ట్ ఆ మరణ యాతన తొలగించుకొని అలా దాటామంటే ఇంకా పరదైసులోకి. నీకు ఎలా ఉంటుందో. ఇంకా అన్నిటికంటే గొప్పగా దేవుని సన్నిధి మహిమ కూడా మనకు కనబడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పౌలు భక్తుడు అన్నాడు, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని మిగుల ఆశగా ఉన్నదన్నాడు. ఆ మాట అన్నాడు. అంటే పౌలు వెళ్ళిపోతే ప్రభుతో ఉంటాడా? ప్రభు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కదా ఉన్నాడు. పరిశుద్ధుల విశ్రమస్థానం పరదైసు కదా. పరలోకం వేరు, పరదైసు వేరు. అంటే పరదైసులో కూడా ప్రభు సన్నిధి ఉంది. అర్థమైందా? ఎంత సందడి ఉంటుందంటే ఇక మనం ఊహించలేం. సింపుల్గా చెప్పాలంటే ఆ సందడిని జస్ట్ 2 ముక్కల్లో వర్ణిస్తా. అసలు ఎందుకు వచ్చిందో ఏమో, నన్ను ఇటు ఎందుకు తెచ్చాడో ఏమో, దేవునికి స్తోత్రం. కానీ ఇది చెప్పదగ్గ విషయమే. మనలో చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, మనకు బాగా ఇష్టమైన బంధువులు చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఏమండి? పెద్ద అయినప్పుడు ఏం బాగలేవులే, కానీ చిన్నగా ఉన్నప్పుడు భలే హ్యాపీగా ఉండేది. మా బంధువులు ఎవరన్నా ఇంటికి వస్తే, మా పెదనాన్నలు కానీ బాబాయిలు కానీ ఎవరన్నా వస్తే, మా ఇంటికి మా బాబాయ్ వచ్చాడు, మా పెదనాన్న వచ్చాడని ఇక మాకు పట్టపగ్గాలు ఉండేవి కాదు. 2 కారణాల చేత ఆనందం. ఒకటి, ఎప్పుడో ఒకసారి కనబడే వాళ్ళు కనపడ్డారు ఆనందం. ఈరోజు వాళ్ళ అందులో పడి మేము స్కూల్ ఎగ్గొట్టినా ఇంట్లో పట్టించుకోరని ఆనందం. మీకు ఆనందంగా ఉంటుందా చిన్నప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు? చిన్నప్పుడే ఉందన్న, ఇప్పుడు కూడా మనకి ఇష్టమైన బంధు. సింపుల్గా ఒక ముక్కలో చెబుతాను. సరే, ఏ బంధువులు స్నేహితులు రాపోయినా సడన్గా శాలెం మనం ఇంటికి వచ్చాడు అనుకో, అట్ట కొడతారా నన్ను? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంది అట్లా స్పందించారు? ఏంది అసలు? చూడు, ఆడపిల్లల దగ్గర ఎంత ప్రేమ ఉందో చూడు. వీళ్ళు ఎట్ట చూస్తున్నారు అనుకున్నా. ఇప్పుడు ఏనొస్తే మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు అని చూస్తున్నారు. ఆడపిల్లలేమో సంతోషంగా అసలు వెంటనే స్పందించారు. అంటే మీకు ఇష్టం లేదన్నమాట నేను రావటం. ఒకవేళ దేవుడు ఇప్పుడు మీరు స్పందిస్తారా?
ఒకవేళ దేవుడి కృప నిజంగా నేను సడన్గా మీ ఇంటికి వచ్చాను, ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని ఎట్లా చెప్తారు మీరు? అందరికీ చెప్తారు. అటుపక్కకు పోయి ఇంటి పక్క వాళ్ళు ఆళ్ళు పిలుస్తారు, ఇక నేను చెప్పానే చాలా వచ్చాడు మా ఇంటికి, వచ్చాడు. హడావుడి ఉంటుందా ఉండదా? బాగా ప్రేమించే వ్యక్తులు మన ఇంటికి వచ్చినప్పుడు అస్సలు మన ఆనందానికి అవధులు ఉండవు. అంత ఉల్లాసం, అంత సంతోషం. ఇప్పుడు పరదైసు మహిమ ఎట్లా ఉంటుందంటే, అక్కడికి ఆల్రెడీ చేరిన పరిశుద్ధులు ఇక్కడ నుండి పరిశుద్ధులు ఇంకా చేరుతూ ఉంటారు కదా. ఇక్కడ నుంచి ఆడికి చేరిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నోళ్ళని చూసి ఆనందపడుతుంటారు. అక్కడ ఉన్నోళ్ళు వచ్చిన వాళ్ళని చూసి నువ్వు కూడా వచ్చావా, నువ్వు కూడా వచ్చావా, అమ్మో నువ్వు రావనుకున్నావు అసలు నేను, చూడు అసలు ఎంత బాగుందా, చాలా ఉన్నాయి చూడటానికి, రా నువ్వు రా చూపిస్తారా అసలు చూడు. మనకిష్టమైన వాళ్ళ ఆ మహిమలోనికి చేరినప్పుడు, ఆ పరదేశ మహిమకి చేరినప్పుడు ఎంత సంతోషం. ఆ సన్నివేశాన్ని ఒకరు ఊహించండి. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీకెంత సంతోషం కలిగిద్దో, ఇక్కడ నుండి పరిశుద్ధులు అక్కడికి ఎత్తబడినప్పుడు వాళ్ళకి అంతే సంతోషం కలిగిద్ది. అందుకే పరదైసు మహిమ నిత్యానందం. అక్కడ ఉన్నంత వరకు ఆ మహిమలో సంతోషం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఆ చోటు కూడా రమ్యమైన చోటు, ఆత్మల విశ్రమ స్థానం. దాన్ని వనం అన్నాడు, దేవుని తోట, దేవుని వనం. మరి ఆత్మల విశ్రమ స్థానం ఎంత మహిమతో చేశాడో, అది ఏ టైపులో ఉందో పోయి చూసి వచ్చి చెప్పిన వాళ్ళు లేరు. పౌలు చూసి వచ్చాడు కానీ అది చెప్పకూడదు అన్నాడు. నేను జస్ట్ ఊహించి చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.